హే మామీ. మళ్ళీ చేస్తా. ఐ గాట్ ద వీసా డాడీ. ప్రపంచంలో నీకంటే దరిద్రుడు ఉంటాడరా? సప్త సముద్రాలని ఇలా దాడతావరా? నాన్నెందుకురా తిడుతున్నారు? హీఈస్ జెలస్ రే. దీన్ని కోపం జుగుప్సా అంటారా, ఏడుపు కాదు. జూప్స్ అంటే ఏంటి బాబాయ్? అసహ్యాన్ని మించింది ఇప్పుడు ఇది చేసింది. మీరు ఊరుకోండి. నువ్వు చెప్పు నాన్న, అసలు ఎలా వచ్చింది? అంతా సరోజ గారి దయవల్లే అమ్మా. సరోజ గారా? ఎవరావిడ? మన సందు చివరు ఉండేవారు. ఉండేవారంటున్నావు, ఇప్పుడు లేరా? బై గాడ్స్ గ్రేస్ మొన్నే. అంటే వాళ్ళు 4 అన్నదమ్ములు, అందరు అక్కడే ఉంటారు. వాళ్ళు ఇక్కడికి రావడం కన్నా ఈవిడ్ని అక్కడికి తీసుకెళ్ళడం సులువని నన్ను బతిమాలితే. టికెట్లకు లోపించారనమాట. ఎప్పుడు తగలడుతున్నావు? బాయ్ మమ్మీ. బాయ్ డాడీ. ఛీ! రా లోపలికి. డాటా మమ్మీ. ఏయ్, రా లోపలికి. వెళ్ళు, నేను ఫోన్ చేస్తాను. టైంకి ఫోన్ చేస్తా. ఓకే. ఈ పమ్మిగాడే తెచ్చావా? ఎంత? 2 లక్షలు. వడ్డీ? తరమటియే 10 రూపాయలు. 20 తీస్తారా? లేదు, 10 కూడా తీసాను. దేనికి? నా కమిషన్. నీ ఎలా వచ్చినా పర్లేదులే బావా, డెఫినెట్గా ఇచ్చేస్తావు కదా. డాలర్స్తో కొడతాను. మనం చేసేది మామూలు అల్ప. వెళ్ళిన వెంటనే చాలా కప్పేసి వద్దన్న జాబ్ ఇచ్చేస్తారు. వావ్. Listen to me, listen to me, listen to me now. Listen to me, listen to me, listen to me now. Yeah, it's like that, y'all. It's like that. Bust it up, bust it up. It's like that. ఇక్కడ శ్మశానాలు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాగా చాలా విశాలంగా ఉన్నాయి. సాధారణంగా సామాన్లు తీసుకురమ్మంటేనే తీసుకురారు. అలాంటి నువ్వు శవాన్ని తెచ్చావంటే యువర్ గ్రేట్ బ్రో. మీరు? నువ్వు చాలు. ఐఎమ్ విలాస్, వాళ్ళకి దూరపు చుట్టాన్ని. మరి దగ్గరికి వెళ్ళలేదు? ఐ హేట్ ఫ్యూనరల్స్ బ్రో, బట్ ఐ లైక్ దిస్ ప్లేస్. ఇన్ఫాక్ట్ రేటింగ్స్లో దీనికి 4 out of 5 ఇచ్చారు. యుఎస్లో అంతే బ్రో. హెయిర్ పిన్ నుంచి హెలికాప్టర్ వరకు అన్ని రివ్యూస్ మీదే డిపెండ్ అవుతాం. ఎంఆర్ మోహన్ రంగా, వాళ్ళకి బాగా తెలిసినవాడిని. జస్ట్ తెలిస్తేనే ఇంత చేస్తారా? మన అవసరం కూడా ఉన్నప్పుడు ఎంతైనా చేయాలి కదా భయ్యా. ఐ లైక్ యువర్ ఫ్రాంక్నెస్ బ్రో. మావులు కూడా నీలాగే. ఎలాగా? చాలా ఫ్రాంక్. సార్ వస్తున్నా సార్. చెప్పండి సార్. ఏమా రేపు ఇండియాకి టికెట్ ఇవ్వమంటావా? ఏమ్మా ఎప్పుడేమంటావు? లేదు సార్, నాకు ఇక్కడ జాబ్ వచ్చింది, అందుకే వచ్చాను. ఓహ్ గ్రేట్, కంగ్రాట్స్. కంగ్రాట్స్ బ్రో, జాబ్ వచ్చింది. పార్టీ ఎక్కడా? దగ్గరలో బార్ ఎక్కడ? సాల్వా కప్పి సన్మానం చేస్తారనుకుంటే దెబ్బేశారు భయ్యా. ఏమైంది? పూర్తిగా అయిపోయాను భయ్యా. హే, నీకేం కావాలో చెప్పు బ్రో. ఉండడానికి ఇల్లు కావాలా? షాపింగ్కి తోడు కావాలా? తిరగడానికి కారు కావాలా? అవన్నీ మెయింటైన్ చేసే జాబ్ కావాలి భయ్యా. ఉందన్నావు. వాళ్ళు ఉంచుకుంటారు అనుకున్నాను భయ్యా. అమ్మ చచ్చిపోతేనే ఇండియాకి రాని వరస్ట్ ఫెలోస్ వాళ్ళని నమ్మి నువ్వు ఇంత దూరం ఎలా వచ్చావు బ్రో? వచ్చాకే అర్థమైంది భయ్యా, నా పరిస్థితి ఎలా ఉందంటే పైన కింద ర్యాప్ ఆడేస్తుంది భయ్యా. ప్లీజ్ భయ్యా, నాకు జాబ్ వచ్చే వరకు మీతోనే ఉంటాను భయ్యా. మిమ్మల్ని నమ్ముకుని వచ్చాను భయ్యా. కాదనకండి భయ్యా, ఏదో ఒకటి చేయండి భయ్యా.
ఏంటి వీడికి జాబ్ నేనే చూడాలా? మా బాస్ ఒకడు ఉన్నాడు బ్రో, భయ్యా ఆడిని అడగొచ్చు కానీ వాడు వీళ్ళకంటే వరస్ట్ ఫెలో. షూ నాకు ఇస్తాను భయ్యా. మంచినీళ్ళు తాగినా మంటెక్కేస్తుంది భయ్యా. అది మందు బ్రో. ముందే చెప్పొద్దు భయ్యా. ఐఎమ్ సారీ మ్యాన్. బ్రో నిన్ను నాతో పాటు రూమ్ లో ఉంచుకుంటానులే బ్రో. క్రేజీ గాయ్. ఏంటో భయ్యా, తాగితే బాగుంటుంది అంటారు. ఇదేంటి భయ్యా ఇంత చిరాగ్గా ఉంది? మొదట్లో అలాగే ఉంటుంది బ్రో, తర్వాత నాలాగా ఎక్కేంత వరకు తాగాలి. ఎక్కాక దించొచ్చి చెప్తా. సరే భయ్యా. ఐఎమ్ సారీ మేడం. లోపలిది బయటకు వచ్చేలా ఉంది. ఈ లోపల మనమే బయటకు వెళ్తే బెటర్ ఏమో. సారీ అక్క, సారీ అక్క. Oh God. Hello? Are you okay? Excuse me. మేఘ చచ్చాం, పోలీసు చూశాడు. ప్లీజ్ తొందరగా మేఘ తొందరగా. Is everything all right here? Yeah, he's my boyfriend. I just came to pick him up. Are you sure? Yeah, All right, have a good night. thank you. టైంకి నీ బ్రెయిన్ బాగానే పనిచేసిందే. మందు కూడా బాగా పనిచేస్తుందండి. ఏంటి బాబు నీ ప్రాబ్లం? నాకు జాబ్ కావాలండి, జాబ్ కావాలి. నేను ఎక్కడ డ్రాప్ చేయాలి? ఆల్రెడీ ఆ అంకుల్ గారు మిడిల్ డ్రాప్ చేశాడండి. అంకుల్ ఎవడు? సరోజ గారు అబ్బాయి అండి. సరోజ గారు ఎవరు? మనకు బాగా కావాల్సిన వాళ్ళండి. ఏమే వాడితో మీటింగ్ ఏంటి? కారాపి దింపే. కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. తాగిస్తున్నాడే, నేను పట్టుకోను. నేను ఉప్పు ఎక్కుతానండి. ఏ, ఏ, ఉప్పు ఎక్కుతాను. మేఘ చేసిన చాలు, ఇంకా పద, లెట్స్ గో. మనుషులు తప్పితే చచ్చిపోతాడా వాడు? పోనీ ఇక్కడే ఉండవే, వాడికన్నా నువ్వెక్కువ ఇరిటేట్ చేస్తున్నావు. రాత్రంతా ఎక్కడికి వెళ్ళిపోయావు బ్రో? ఏంటి రాత్రి ఇంత జరిగిందా? ఇంతకీ అమ్మాయి ఎవరు? ఏమో భయ్యా, బాగా ఎక్కేసింది. అసలు ఏం గుర్తు రావట్లేదు. ఇట్స్ స్కేరీ. మా బాస్ గాడు ఇంకా స్కేరీ. లెట్స్ గో. సూట్ గదిలో ఉన్నావు, మళ్ళీ సూట్ ఒకటి నీకే కడుపు వచ్చినట్టుంది. అవునా? లీవ్ కావాలంటే లీవ్. మళ్ళీ ఆఫీస్లో కాలేరా బాగానే స్ట్రోక్ ఇచ్చాడుగా దరిద్రుడు. ప్రతి ఓడు అమెరికా వచ్చాడు. సార్ ఏమైంది సార్? పెళ్ళాం ప్రెగ్నెంట్ అంట, లీవ్ అడిగాడు. ఇచ్చారా? పర్మనెంట్గా ఇచ్చా. సార్ మా ఫ్రెండ్ సార్. హలో సార్. నిన్నే యుఎస్ వచ్చాడు. కొత్తగా ఉందా? కంగారుగా ఉంది సార్. I will tell you a small story. New York is a small place. It's spread over 13,000 widths and 15,000 breadth.
ఇంతకే ఊరు హైదరాబాద్ సార్. హైదరాబాద్. ఈ మ్యాన్హెటన్ బ్రూక్లిన్ ఉన్నాయనుకోరా, ఇవి మన జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ టైప్. అదే క్వీన్స్ బ్రాన్స్ ఉన్నాయనుకో మన బోరబండ చంద్రాయణగుట్ట టైప్. పోతే మన జెర్సీని తీసుకోరా, అది మన వనస్థలపురం టైప్. పేరుకి హైదరాబాద్లో ఉంటుంది కానీ విజయవాడకు దగ్గరగా ఉంటుంది. ఎక్కడుంటావు? వనస్థలపురంలో సార్. ఎక్కడెక్కడ ఉంటావు? జెర్సీ సార్. జెర్సీ అంటే నాతో పనేంటి? సార్ మావాడికి H1B చేయిస్తే ఇక్కడే జాబ్ చేసుకుందాం అనుకుంటున్నాడు సార్. పేపర్స్? దేవుడా 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 ప్లీజ్ దేవుడా. థర్డ్ క్లాస్. అవును సార్. సూపర్. థ్యాంక్ యూ సార్. నువ్వు 9 to 6 ఆఫీస్కి పనికిరావరా, ఆఫ్టర్ 6 కంపెనీకి పనికి వస్తావు. భయ్యా చెప్పు. సార్ లాస్ట్ మంత్ ఒకడికి ప్రాసెస్ చేశాం కదా సార్. వాడి మార్కులు ఏంటి, వీడి మార్క్ షీట్స్ ఏంటి, వాడి పర్సంటేజ్ ఏంటి, వీడి పెంటెంట్. నేనైతే వీడి మీద అంత డబ్బు ఖర్చు పెట్టి ప్రాసెస్ చేయలేను. కావాలంటే నువ్వే $7,000 పెట్టుకో, ప్రాసెస్ చేసి పెడతా. $7,000? పద్దు. భయ్యా వీడు మనకొద్దు.